హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈజీగా అయిపోయే ఒక కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను. అదే ఏం కర్రీ అనుకుంటున్నారు? ఎస్, బీరకాయ కర్రీ అండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకుందాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే నేను వెయ్యనండి. మ్యాక్సిమం నేనైతే మసాలాలు ఎక్కువగా వాడను. హోల్ గరం మసాలా ఒక్కటే నేను ఎప్పుడు కర్రీస్లో వేసేది. నేను ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అయితే పెడతాను, చూడండి ఆ వీడియో కూడా. ఇప్పుడైతే మనము ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుందామండి సన్నగా. ఫస్ట్ అయితే బీరకాయకి తొక్క తీసుకుందాము. ఈ బీర పొట్టుతో కూడా చట్నీ చేస్తారంట, మా ఫ్రెండ్ చెప్పిందనమాట నాకు, చాలా బాగుంటుందని. బట్ ఒక రోజైతే తర్వాతే ట్రై చేసి చూద్దాము. ఇప్పుడైతే మనం కర్రీ చేసేద్దామండి. ఓకే, ఇక స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయంటే చూడండి, మనకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా అమ్మలంతా బిజీ. మార్నింగ్ అస్సలు టైం దొరకదు మనకు. కర్రీ చేయాలి, పప్పు చేయాలి, మళ్ళీ వాళ్ళకు టిఫిన్ సపరేట్ చేయాలి, అలా అన్నీ చేయాలి కదా మనం. ఇంకా ఎంత ఫాస్ట్గా చేసినా కూడా మనం మాత్రం టేస్టీగా చేయాలండి. అప్పుడే కదా పిల్లలు హ్యాపీగా తింటారు. ఎస్, అందుకే రోజు ఒక కర్రీ అయితే చేసుకుందాం మనము. నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, నేను ఎలా చేస్తున్నాను అని. ఈజీగా చేస్తానండి, చెప్పాను కదా. నేను ఎక్కువ గరం మసాలాలు అవి ఇవి వాడనండి. ఎక్కువ నేను లైట్గానే చేస్తానన్నమాట కర్రీస్ ఏవి చేసినా కూడా. చూడండి, అన్నీ ఇలా మనమైతే ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం రండి. ఓకే, స్టార్ట్ చేసుకుందాం మనం. స్టవ్ అయితే ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని దాంట్లో నేనైతే పోపు దినుసులు అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం పప్పులు కూడా వేస్తాను, మీకు తెలుసా ఆ విషయం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసేసి కొద్దిగా పసుపు వేసి కలిపేశాను. అవి కొంచెం మగ్గాక నేను బీరకాయలు సన్నగా కోసుకున్నాను కదా, అవి కూడా వేశాను. కొంచెం మూత మూసి మగ్గించానండి. తర్వాత కారం పొడి, చెప్పాను కదా నేను ఎక్కువ మసాలాలు వాడనని. ఎస్, కొద్దిగా ధనియా పౌడరు అండ్ హోల్ గరం మసాలా వేశాను. సాల్ట్ మనకు తగినంత వేసుకోండి. ఎస్, ఈ కర్రీలో స్పెషల్ ఏంటి తెలుసా? పాలండి. ఇవి మనం కాచి చల్లార్చుకున్న పాలన్నమాట. ఈ కర్రీలో వేయండి. కొంచెం మనకు కర్రీ మగ్గిన తర్వాత వేసి పాలు వేసి కొంచెం మూసి అలా మగ్గించండి. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇంకేముంది, కొద్దిగా కొత్తిమీర వేసుకొని తినేయడమే. చాలా సూపర్గా ఉంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం. ఇది జొన్న రొట్టెకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీని అయితే మనం బౌల్లోకి తీసి అలా సర్వ్ చేసుకుందాము. వావ్, సూపర్ కదండి. ఎస్, మనం ఫస్ట్ అయితే జొన్న రొట్టెకి ట్రై చేద్దాం. మీరు చూసారు కదా, నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. వాటర్ వేయకుండా ఆయిల్లోనే చేశాను. అదే మంచిగా బీరకాయలో నుంచి వాటర్ అయితే ఊరుతుంది. ఎస్, జొన్న రొట్టెకైతే కొంచెం తిని చూద్దాం ఎలా ఉందో కర్రీ. సూపర్ అంటే సూపర్ అండి. ఎస్, ఎందుకంటే నేను తిన్నాను కదా, చాలా బాగా అనిపించింది. తర్వాత అన్నంకి కూడా తిన్నాను, సూపర్గా ఉంది. మీరు ఒక్కసారి ఇలా పాలు వేసి ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడైతే నాకు బాగా ఆకలిగా ఉంది, నేను మొత్తం తినేస్తున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా ఉంటాయి.